पशुपतिर्देवाय नमः रुद्रादिदेवाय नमः उग्रादिदेवाय नमः भीमादिदेवाय नमः महतो देवाय नमः नानाविध परिमलपत्रपुष्पाक्षतपूजां समर्पयामि ओम नमः सोमाय नमः रुद्राय नमः नमस्ताम्राय नमः अरुणाय नमः नमः शंगाय नमः पशुपतये नमः नमः उग्राय नमः भीमाय नमः नमो अग्रेवसाय नमः सूर्यवसाय नमः नमो हंत्रे नमः हरियसे नमः नमो वृक्षेभ्यो नमः हरिकेशेभ्यो नमः अंतःशत्रुవు బహిఃశత్రువు అంటారు. అలాగే ఏ విధమైనటువంటి కార్యం నెరవేరకపోయినా ఏదైనా చూడండి అర్జున యొక్క రామబాణం ఎలా ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఎలా అంటే బ్రహ్మాస్త్రమైనా సరే అది దాన్ని కూడా అడ్డుకట్టలేదు. అలాంటి ఈ యొక్క పూజలో భాగంగా ఇప్పుడు మనం నైవేద్య కార్యక్రమానికి వచ్చాం. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. महाशाय चित्रसहिता घाटिक्ति मधुर प्रसादान्य में बजामि ओम प्राण नारिकेल से गंधी फलेन में बजामि ओम प्राण सर्वदेवेभ्यो नमस्ते सर्वगणोभ्यः सर्वे वृक्षदेवताभ्यो नमः दिव्यमङ्गलवेदो नीराजनन्तर्षजामि माता महाराज्ञी की जय गोविंद. సమస్త దేవాలయాలు సమస్తమైనటువంటి ఏవైతే దేవాలయాలు ఉన్నాయో వాడి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసేస్తారు. మూడు ఆది వ్యాధి హరంద్రోణ మృత్యుదార్ధనాశనం. కాబట్టి ఏ ప్రదక్షిణ చేసినంతనే సమస్తమైనటువంటి దారిద్ర నాశనంతో అలాంటి దారిద్ర నాశనం కోసం మూడో ప్రదక్షిణ చేసి ఆ గణాలకి అధిపతి అయ్యాడు ఆ గణపతి. అలాగే మనం ఇక్కడ మూడు ప్రదక్షిణాలు చేస్తున్నాం. ఆ చేసేటప్పుడు మాట్లాడకుండా ఎందుకు ఉండమంటారంటే నిరంతరం అమ్మవారు మన పక్కనే ఉంటుంది. తెలియదు ఏ రూపంలో వస్తుందో. అమ్మవారు ఇప్పుడు ముఖంగా చూడండి లోపల ఉన్నటువంటి అందంగా ఏం కనిపించదు. అందంగా ఉంది మాత్రమే మనం కూర్చొని చూడగలుగుతున్నాం. నిజంగా ఒకరి లోపాన్ని చూడగలిగితే మనం ఒక క్షణం కూడా ఇక్కడ కూర్చోలేం. మన మనస్సు ఎప్పుడు కూడా స్థిరత్వం పొందదు. నేనైనా ఎవరైనా సరే కలియుగంలో 7 సెకండ్ల పాటు స్థిరత్వం పొందితే ఆ యొక్క పరమేశ్వరులోకి ఐక్యమైపోతాం. 7 సెకండ్లైనా స్థిరత్వం ఉంటుందా? ఇక్కడ పూజ చేస్తూ ఉంటాం, వేరే దిక్కులు వెలుగుతున్నాం. అందుకనే పూర్వం వాళ్ళు మన వాళ్ళందరూ కూడా తెల్లవారుజామున ఈ యొక్క బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో ఒక సమయంలో 7 సెకండ్లు అమ్మకుండా ఉండవు కదా అని చెప్పి ప్రతినిత్యం పూజలు చేసేవారు. వాళ్ళు అలా చేసేరేమో మనం ఈ రోజున సుఖంగా ఉన్నాం. మన పిల్లలు సుఖంగా ఉండాలి అంటే మనం ధర్మాన్ని వారికి అనుగ్రహం చేత నేను ఇక్కడ అంత ఇది ఉన్నా ఇక్కడికి రావాలి అంటే ఆయన అన్ని కావాలి. ఎవరైనా ఒక అర్చకుడు కానీ లేదా ఇంకోటి రావాలి అన్నా ఇలాంటి వాళ్ళు బ్రాహ్మణులు రావాలి అన్నా ఆ దేవాలయం యొక్క అనుగ్రహం ఉంటే మాత్రమే వాళ్ళు వచ్చి చేయగలరు. అలాగా మాకు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చి 11 రోజుల పాటు ఏ ఇబ్బంది మమ్మల్ని పెట్టకుండా మమ్మల్ని పెట్టకుండా చాలా జాగ్రత్తగా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటూ అలాగే అర్చకులు కూడా మాకు చాలా సహకరిస్తూ ఇంతవరకు కూడా చేసుకున్నామంటే అమ్మవారి యొక్క అనుగ్రహం. శిల ఎప్పుడైతే దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుందో ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు చేస్తారో ఆ యొక్క శిల దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. అది ఎవరి చేతిలో ఉంటుంది? అర్చకుల చేతిలో ఉంటుంది. ఆ అర్చకుల యొక్క ఇది చేతన నేను ఒక చెంబు నీరు పోసుకోవడానికి కూడా నాకు అవకాశం దక్కిందంటే మనం కించిది కొంచెం ఏ రూపంగా చేసినా సరే ఆ పరమేశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు. బాగా భాగ్యాన్ని మీరు ఇచ్చారు. మీకు ధర్మాన్ని అలా నడవాలని నేర్పించడం కోసం మమ్మల్ని పిలుచుకున్నారు. అంటే ఆ ధర్మ మార్గంలో ఏ పూజ ఎలా చేయాలో మేము చదువుకున్నది. ఆ చదువుకున్న దాన్ని మీకు విజ్ఞానాన్ని ఆ యొక్క జ్ఞానాన్ని మీకు బోధించడం కోసం ఈ 11 రోజుల పాటు కూడా చెప్తాం. ఆ యొక్క దేవతామూర్తి అనుగ్రహం చేత ఇప్పుడు మీకు అందరికీ కూడా ఇస్తాను. మనసులో మాట్లాడకుండా మనసులో ఏది కోరుకున్నా ఇప్పుడు అశ్విని దేవతలు ఉంటారు. అందుకనే ప్రదోషకాలంలో రాత్రి సమయంలో ఎవరూ చెప్పుకోవద్దు, దాన్ని ఏది శపించద్దు అని అంటారు పెద్దవాళ్ళు. ఎందుకు చేతన అశ్విని దేవతలు ఉంటారు కాబట్టి ఇప్పుడు అశ్విని దేవతలు మన చుట్టూ ఆలయం చుట్టూ ఉన్నారనే భావన చేత చేసుకుని మీరు ఏ కోరిక కోరుకున్నా తథాస్తు అంటారు. మీరు ఏ వ్రతం చేయండి, ఆ భార్యాభర్తలు ఇద్దరు సంకల్పం చేసుకుంటే ఖచ్చితంగా తీరుతుందని సత్యనారాయణ ఎందుకు చెప్పబడ్డాయి? వ్రతాలన్నీ కూడా ఎందుకు చెప్పబడ్డాయి? మనం ధర్మ మార్గంలో ఉండి ఎవరికి ఏదో ఒక దానం చేయడం చేత అది పుణ్యం కలుగుతుంది అని కదా. అందుకని మీరు మనస్సులో కోరిక ఖచ్చితంగా కోరుకోండి. మరలా సంవత్సరం ఏదో ఒక సమయంలో మీకు ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుంది. అందరూ కూడా చెప్పుకోండి, యా దేవి